హైదరాబాద్ మహానగరంలో ఏ చిన్నపాటి వర్షం కురుస్తున్న రోడ్లపై వరద పోటెత్తడం సర్వసాధారణంగా మారింది. వరుసగా కురుస్తున్న వానలతో రోడ్లు దెబ్బతిన్నాయి. కాలనీ రోడ్లు, బస్తీ రోడ్లే కాకుండా ప్రధాన రహదారులు సైతం గుంతలు పడి బాటసారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతల రోడ్లపై వాహనాలు సాఫీగా ముందుకు కదలేక గంటల తరబడి ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అధ్వానంగా మారిన రోడ్లతో వాహనదారులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు వెన్నునొప్పి సమస్యలు తలెత్తుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రహదారులు, బస్తీలు, కాలనీలు అనే తేడా లేకుండా ఏ రోడ్డు చూసినా కూడా గుంతలు తేలి కంకరతో ప్రమాదకరంగా దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ మనం ఇక్కడ రోడ్ నెంబర్ 14 దగ్గర ఉన్నాము. ఇక్కడైతే చూసుకోవచ్చు రోడ్ అంతా కూడా ఎంత అధ్వానంగా ఉందో. ఇటు జిహెచ్ఎంసీ కూడా నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఇదంతా అధ్వానంగా తయారైంది. అయితే దెబ్బతింటున్న రోడ్లు కాంట్రాక్టుల పనితీరులకు అయితే అద్దం పడుతున్నాయి. రోడ్లపైన గుంతలు పడితే ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ప్రధాన రహదారులు, మార్గాల్లో రోడ్లు దెబ్బతింటే 24 గంటల్లో దాదాపుగా 24 గంటల లోపుగా మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అయితే అయినప్పటికీ కూడా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో రోడ్ల మీద ప్రయాణం నరకంగా మారింది. అయితే రోడ్ల మీద ఇలా గుంతలు తినడం వల్ల వాహనాలపై ప్రయాణించడానికి అయితే కష్టంగా ఉందని, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందని అయితే వాహనదారులు వాపోతున్నారు. అక్కడ ఇక్కడనే తేడా లేదు. శివారు ప్రాంతాలతో పాటు ప్రధాన నగరంలోనూ ఇదే దుస్థితి ఉంది. ఉప్పల్, కుకట్పల్లి, చింతల్, షేర్లింగంపల్లి, యూసఫ్గూడ, ముషీరాబాద్, చంద్రాయన్గుట్ట, కార్వాన్, అల్వాల్ ఇలా నగర వ్యాప్తంగా మనకు ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల అంబులెన్స్లు కూడా వెళ్ళలేకపోతున్నాయి. అయితే చీకటి పడితే ఎక్కడ ఏ గుంత ఉందో తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడడం అయితే సర్వసాధారణంగా మారింది. అయితే గుంతల వల్ల వాహనాలతో పాటు మా వెన్నెముక కూడా మరమ్మతు గురవుతుందని అయితే నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్ పెయిన్, డిస్క్ పెయిన్ లాంటివి అనారోగ్య బారిన పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. అయితే ద్విచక్ర వాహనాలపై రోజు రాకపోకలు సాగించేవారు ఎక్కువగా వెన్నునొప్పితో బాధపడడం ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో నిత్యం వందలాది మంది నుంచి కూడా జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్కి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం స్పందించడం లేదు. దీంతో చాలా చోట్ల కూడా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇక్కడ కూడా అంతే. అంటే ఈ గుంతలకే చిన్నపాటి వర్షం పడిందంటే చాలు ఈ గుంతలన్నీ కూడా ఇలా బురద నీటితో నిండిపోతున్నాయి. దీంతో ఇటువైపుగా వెళ్లే ప్రయాణికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న స్థానికులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే పాదచారులు ఎవరైతే ఉంటారో ఇక్కడ రోడ్డు దాటాలన్నా కూడా నడవాలంటే కూడా 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే కొంచెం హెవీ వెహికల్స్ వేసుకొని వెళ్తూ ఉంటారో, అంటే కారు లాంటివి వెళ్ళేటప్పుడు కూడా ఆ టైర్లు గుంతలు ఎరుకుపోవడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా అధికారులు ఎవరు మాత్రం అసలు చీమ కుట్టినట్టుగా ఉంటున్నారని విమర్శలు తలెత్తుతున్నాయి. దాంతోపాటు విశ్వనగరంగా ఎదుగుతున్న మహానగరంలో రోడ్లు ఇంత అధ్వానంగా ఉండడంపై అయితే నగరవాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్లపైన తేలి ఉన్న గుంతలన్నింటినీ కూడా వెంటనే ప్యాచ్ వర్క్ చేయాలని, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఇంకా ఎక్కువగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.